హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఫ్రాక్షన్, డెసిమల్ ఫ్రాక్షన్. సో ఈ రెండు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఎగ్జామ్ ఏ టైప్ క్వశ్చన్ వచ్చినా మీకు కంపల్సరీగా కరెక్ట్ ఆప్షన్ పెడతారు. సో అందుకని ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రాక్షన్ ఎలా సాల్వ్ చేయాలి, డెసిమల్ ఎలా సాల్వ్ చేయాలో మీకు క్లియర్ గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ మనం ఫ్రాక్షన్ చూద్దాం. సో చూడండి, మనకి ఫ్రాక్షన్ లో మనకి ఏముంటుంది? అసెండింగ్ ఆర్డర్, ఓకే, నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్. సో అసెండింగ్ అంటే స్మాల్ టు లార్జెస్ట్, ఇది లార్జెస్ట్ టు స్మాల్, ఓకే, ఇది స్మాల్ టు లార్జెస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడు చూడండి కేస్ 1 చూద్దాం. సో సపోజ్ మనకి కేస్ 1 లో డినామినేటర్, ఓకే, డినామినేటర్ గనక సేమ్ ఉంటే, ఓకే, డినామినేటర్ కనుక సేమ్ వాల్యూస్ వస్తే దాని లార్జెస్ట్ ఏదో స్మాలెస్ట్ ఏదో చూద్దాం. సో సపోజ్ నాకు ఇక్కడ 2/7, ఓకే, 3/7, 5/7, 1/7. సో ఇలా నాకు క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, నాకు డినామినేటర్ అనేది మొత్తం అన్ని డినామినేటర్ సేమ్ ఉంది. సో దీంట్లో లార్జెస్ట్ ఏది, దీంట్లో స్మాలెస్ట్ ఏది? సో లార్జెస్ట్ వాల్యూ ఏది? ఇది లార్జెస్ట్ వాల్యూ, ఇది స్మాలెస్ట్ వాల్యూ. ఓకే ఫ్రెండ్స్, ఇట్స్ క్లియర్. ఓకే, డినామినేటర్ కనుక మనకు సేమ్ ఉంటే సో మనకి ఇది లార్జెస్ట్ స్మాలెస్ట్. అదే న్యూమినేటర్ కనుక సేమ్ ఉంటే కేస్ 2. సో కేస్ 2 లో న్యూమినేటర్ కనుక సేమ్ ఉంటే, ఓకే, సపోజ్ 2/3, 2/5, 2/7, 2/9. సో ఇలా నాకు ఇలా వచ్చిన అనుకోండి. సో దీంట్లో నాకు దీంట్లో ఏమవుతుంది? లార్జెస్ట్ వాల్యూ. సో లార్జెస్ట్ వాల్యూ ఇది, స్మాలెస్ట్ వాల్యూ ఇది. ఇట్స్ క్లియర్? అర్థమవుతుందా? న్యూమినేటర్ కనుక సేమ్ ఉంటే మనకి రివర్స్. ఓకే, సో 3/2, 9/2. సో ఎలానో చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనకి 2, సో 3 అంటే, సో ఇక్కడ 0 పెట్టుకున్నాను అనుకోండి. 3 1s 3 6. అవునా? అంటే ఈ వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది? నాకు ఇక్కడ 6 అంటే 0.6 అనుకోండి. సో ఇది 2/9 చూద్దాం. సో 0, 9 1s 9 2 అంటే 0.2. ఈ రెండింటిలో ఏది పెద్ద, ఏది లార్జెస్ట్? 0.6 కదా లార్జెస్ట్. ఇట్స్ క్లియర్? అర్థమైందా ఎందుకు దీని లార్జెస్ట్, ఎందుకు దీని స్మాలెస్ట్ అన్నాము? సో ఓకే, సో డినామినేటర్ ఏంటంటే యాజ్ యూజువల్ మనకి తెలిసినట్టే సేమ్, కానీ న్యూమినేటర్ కనుక సేమ్ ఉంటే రివర్స్. లార్జ్ నెంబర్ ని స్మాల్ అంటాం, స్మాల్ నెంబర్ ని లార్జెస్ట్ అంటాం. ఇట్స్ క్లియర్? ఇందాక మనం డినామినేటర్ సేమ్, న్యూమినేటర్ సేమ్ ఉంటే ఎలానో చేసాం. సో సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ న్యూమినేటర్ డినామినేటర్ డిఫరెంట్ గా ఉంది, ఇది ఎలా సాల్వ్ చేద్దాం? సో సపోజ్ నాకు ఈ రెండిట్లో ఏది బిగ్గర్ ఏది స్మాల్ అని అడిగే క్వశ్చన్. సో ఇది ఎలా సాల్వ్ చేద్దాం? సో ఇక్కడ నేను 0 0 పెట్టుకున్నా. సో 5 1s 5 4s, 7 1s 7 4s, 4 4. సో పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది అంటే ఇదే కదా బిగ్గర్ వాల్యూ. అవునా? సో ఇలాగైనా చేయొచ్చు, లేకపోతే ఇంకొకటి చూడండి. సో 2/5, 3/7. సో 7 2s ఎంత? 14, 5 3s ఎంత? 15. సో బిగ్గర్ వాల్యూ ఇది. క్రాస్ మల్టిప్లై ఇలాగానే చేయండి, లేకపోతే 2 పక్కన 0 పెట్టుకొని సాల్వ్ చేయండి. ఓకేనా? సో నాకు తెలిసి ఇదే క్రాస్ మల్టిప్లికేషన్ ఈజీగా ఉంది కదా. సో నెక్స్ట్ వాల్యూ చూడండి. ఇక్కడ 3/4, 7/4 ఏది లార్జెస్ట్ ఈ వాల్యూలో? సో చూడండి, 9 3s ఎంత? 27, 4 7s 28. సో 7/9 is the biggest value. ఓకే, ఇట్స్ క్లియర్? అర్థమైందా? సో సేమ్ ఉన్న న్యూమినేటర్ సేమ్, డినామినేటర్ సేమ్, అండ్ సో డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చినా కూడా ఎలా సాల్వ్ చేస్తాం అర్థం కదా. సో ఇలా 2 ఇచ్చినప్పుడు ఓకే, మరి అది 3 ఇచ్చినప్పుడు క్రాస్ మల్టిప్లై చేసి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసాం. సపోజ్ అది ఇలా నాకు 3 ఇట్లా వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేద్దాం? సో ఇక్కడ చూడండి, మనకి ఈజీగా 60 63 అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? మనకి స్మాల్ అవుతుంది. ఎందుకంటే 9 into 16 చేయండి. సో 7 into 20 ఎంత? 140. అవునా? సో 9 into 60 ఎంత? 144. సో ఈ రెండింటిలో ఏది బిగ్గెస్ట్ వాల్యూ? 9/20. ఇట్స్ క్లియర్? సో ఫస్ట్ 2 వాల్యూస్ చూడండి, స్మాల్ ఉంది. సో ఈ వాల్యూ కన్సిడర్ చేయకుండా ఈ 2 వాల్యూస్ చేయండి. సో ఈ రెండింటిలో ఏది బిగ్గర్ వాల్యూ? 144. ఓకే, 2 వాల్యూస్ 3 వాల్యూస్ చూసాం. ఇప్పుడు 4 వాల్యూస్. సో ఇప్పుడు మనకి ఇలా 4 వాల్యూస్ ఇచ్చారు. సో లార్జెస్ట్ వాల్యూ ఏది? 7/9, 2/5, 4/11, 5/7. సో ఇక్కడ చూడండి, ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి? 7/2. సో నెక్స్ట్ 2/2.
3. సో 4/7. నెక్స్ట్ ఇది 5/, అవునా, డిఫరెన్స్ చేశారా? సో 2 7 ఎంత వస్తుంది మనకి? 3.5. సో ఇది ఎంత వస్తుంది? 0.6. నెక్స్ట్ ఇది 7. సో 0.6 అంతేనా? 7 42 0.5 రాద్దాం. సో నెక్స్ట్ ఇది 0. ఏమవుతుంది మనకి? 2.5. అవునా? సో ఏది వాల్యూస్ లో లార్జెస్ట్ వాల్యూ? 3.5. సో 7/2. ఓకేనా? సో ఇలా మనకి 4 నెంబర్స్ 4 సిరీస్ ఇలా ఇచ్చినప్పుడు ఆ రెండింటిని డిఫరెన్స్ చేసి డివైడ్ చేసి మనం వాల్యూ కనుక్కుందాం, లార్జెస్ట్ షార్టెస్ట్. సో ఇప్పుడు మీరు ఇది కనుక్కోండి. 2/3, 4/5, 6/7, 8/9. 2/3, 4/5, 6/7, 8/9. అంటే ఇది ఎంత వస్తుంది? 2/1, 4/1, 6/1, 8/1. సో ఈ వాల్యూ ఏది? వీటిలో ఏది లార్జెస్ట్ వాల్యూ? 8. ఇట్స్ క్లియర్. సో సపోజ్ ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ లో ఇస్తే ఎలా కనుక్కోవాలి లార్జెస్ట్ అనేది చూడండి. సో ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ 12 మైనస్ 11, స్క్వేర్ రూట్ 6 మైనస్ 5, స్క్వేర్ రూట్ 3 మైనస్ స్క్వేర్ రూట్ 2 అని ఉంది. సో ఇక్కడ చూడండి, లార్జెస్ట్ వాల్యూ అడిగారు అనుకోండి, ఓకే, స్మాలెస్ట్ వాల్యూ, ఓకే, అదే స్మాలెస్ట్ వాల్యూ అడిగారు అనుకోండి, లార్జెస్ట్. ఓకే ఫ్రెండ్స్, రివర్స్. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది సో వీటిలో ఏది స్మాలెస్ట్ వాల్యూ? ఇది మామూలు అయితే అది స్మాలెస్ట్ అంటే, కానీ ఇక్కడ స్క్వేర్ రూట్ లో మనకి ఏది లార్జెస్ట్ అడిగారు కాబట్టి సో ఇది లార్జెస్ట్ వాల్యూ. ఓకేనా? సో ఇది స్మాలెస్ట్ వాల్యూ. ఓకే, ఇట్స్ క్లియర్. అర్థమైన స్క్వేర్ రూట్ లో మనకి మైనస్ కనుక అడిగితే రివర్స్. చూడండి, ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ 2, 3 స్క్వేర్ రూట్ 3, 4 స్క్వేర్ రూట్ 4. సో వీటిలో ఏది లార్జెస్ట్ వాల్యూ? సో ఎలా ఫైండ్ అవుట్ చేసాం చూడండి. స్క్వేర్ రూట్ 2 అంటే ఇది 2/1/2, 3/1/3, 4/1/4. అవునా? 2, 3, 4 కి ఎల్సిఎం తీసుకుంటే మనకి 12 అంటే ఇంటూ 12 ఇంటూ 12 ఇంటూ 12. ఓకేనా? అంటే ఏమొస్తుంది? 2/6, 3/4, 4/3. 2/6 ఎంత? 64, 3/4 81, 4³ 64. సో వీటిలో ఏది లార్జెస్ట్ వాల్యూ? 81. అంటే 3√3 ఇస్ ద లార్జెస్ట్ వాల్యూ. ఓకేనా? ఇట్స్ క్లియర్. సో ఇప్పుడు మనకి అలానే పవర్స్ 2/120, 3/60, 4/40, 5/20. సో ఇలాగ ఇచ్చినప్పుడు ఏది వీటిలో లార్జెస్ట్ వాల్యూ అంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేసిన 2/120/20, 3/60/20, 4/40/20, 5/20/20. ఓకే, సో 2/6, 3/3, 4/2, 5/1. అవునా? సో ఎంత వస్తుంది ఇక్కడ? 64, 27, 16, 5. సో ఇది ఇందులో ఏది బిగ్గెస్ట్ వాల్యూ? 2/120 is the largest value. It's clear. ఫ్రాక్షన్ అర్థమైంది. న్యూమినేటర్ ఎలా సేమ్ వస్తే ఏం చేయాలి, డినామినేటర్ లో సేమ్ వాల్యూ వస్తే ఎలా చేయాలి, ఒకవేళ అలానే 2 అయితే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 3 అయితే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 4 వాల్యూస్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అలానే నెక్స్ట్ పవర్ స్క్వేర్ రూట్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఎస్ అను. సో ఇప్పుడు మనం డెసిమల్ ఫ్రాక్షన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫ్రాక్షన్. సో డెసిమల్ ఫ్రాక్షన్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటిది? టర్మినేటింగ్, సెకండ్ నాన్ టర్మినేటింగ్. ఓకేనా? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టర్మినేటింగ్? సో సపోజ్ మనం జాబ్ వెళ్ళాము, జాబ్ చేస్తున్నప్పుడు టర్మినేటింగ్ యూ అని అంటే ఏంటి? సో మనల్ని జాబ్ నుంచి పంపించేయడం, అదే టర్మినేటింగ్ అన్నమాట. సో టర్మినేటింగ్ లో సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ 5/2. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5/2? 2.5. అవునా? అదే 4/5 అయితే 4/0.8. అవునా? సో టర్మినేటింగ్ అంటే ఈ వాల్యూస్ ని మనం టర్మినేటింగ్ అంటాం. ఓకే, ఇక్కడ నాన్ టర్మినేటింగ్ లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఓకే, నాన్ రిపీటింగ్, రిపీటింగ్. ఓకేనా ఫ్రెండ్స్? నాన్ టర్మినేటింగ్ లో మనకి రిపీటింగ్, నాన్ రిపీటింగ్ ఉంటుంది. రిపీటింగ్ అంటే ఏంటి? 1/3. సో 1/3 ఏమవుతుంది మనకి? 3.333333 0.3333 అవుతుంది. కంటిన్యూస్ గా రిపీట్ అవుతూనే ఉంటుంది కాబట్టి దాన్ని మనం రిపీటింగ్ అంటాం. అదే నాన్ రిపీటింగ్ అంటే స్క్వేర్ రూట్ 2 తీసుకోండి, ఏమవుతుంది ఇక్కడ? 1.1437
1 సో ఆన్ అవుతుంది అవునా ఇట్స్ అన్. సో ఇప్పుడు మీకు డెసిమల్ ఫ్రాక్షన్ లో అర్థమైన టర్మినేటింగ్ అంటే ఏంటి నాన్ టర్మినేటింగ్ అంటే ఏంటో. ఫ్రాక్షన్ లో కూడా మనం ఏం చూస్తాం అసెండింగ్ డిసెండింగ్ ఉంటుంది ఫ్రాక్షన్ లో. సో ఇక్కడ డెసిమల్ ఫ్రాక్షన్ లో మనకి టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ లో సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే డెసిమల్ ఫ్రాక్షన్ లో కేసెస్ చూద్దాం. ఫస్ట్ కేసు చూడండి 0.3 బార్. 0.3 బార్ అంటే ఏమని వస్తుంది మనం 3/9 అంటే 1/3 ఆన్సర్ అవునా. సో నెక్స్ట్ చూడండి 0.42 42/99 క్యాన్సిల్ చేస్తే 14/33. ఓకే సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 0.33 బార్ ఇచ్చారు అనుకుని ఎంత 33/99 ఫ్రెండ్స్ 1/3. ఓకే సో కేస్ వల్ల మనకి 0.3 బార్ 0.42 బార్ 0.33 బార్ అని ఇలా ఇచ్చినప్పుడు సో మనము ఎన్ని బార్స్ ఉంటే అన్ని బార్స్ మనం 9 సైడ్ రాస్తాం డివిజన్ బై 9. ఓకే సో నెక్స్ట్ చూడండి కేస్ 2 చూడండి ఇక్కడ 0.324 కి బార్ ఉంది అంటే ఇది ఎలా రాస్తాము 324 మైనస్ ఓకే బార్ లేని 3 అంటే 2 బార్స్ ఉంటాయి కాబట్టి 990. ఓకే ఇట్స్ క్లియర్. సో ఫైండ్ అవుట్ చేయండి ఎంత వస్తుంది మనకి 321/990. నెక్స్ట్ ఇక్కడ చూడండి 567 మైనస్ ఎంత 56/900 అవునా ఒకటే దానికి బారు కాబట్టి 900. ఓకే సో మైనస్ చేస్తే ఎంత వస్తుంది చూడండి 7 - 6 1 511/900. ఓకే సో నెక్స్ట్ చూడండి 0.776 అని వస్తే ఎంత 776 మైనస్ ఓకే 7 డివైడెడ్ బై 990. ఓకే మైనస్ చేయండి సో ఎంత వస్తుంది మనకి ఇక్కడ 769/990. చూడండి కేస్ 3 2.22 బార్ అంటే ఇది ఏం చేస్తాం 2 ప్లస్ 0.22 బార్ అంటే 2 ప్లస్ 22/99 అవునా. సో 2 11 టేబుల్ లో క్యాన్సిల్ చేసి 2 ప్లస్ 2/9 అవునా 9 2s 18 18 ప్లస్ 2 ఎంత 20/9 ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్ 20/9. ఇట్స్ క్లియర్. సో నెక్స్ట్ చూడండి 3.212 అంటే 3.2 ప్లస్ సో ఇది ఎలా రాసుకుంటాము 3 ప్లస్ సో 212 మైనస్ 2/990 అంటే ఇది ఎంత వస్తుంది 210/990. సో 0 0 క్యాన్సిల్ 7/33 399 99 ప్లస్ 7 ఎంత 106/33. ఓకే ఆన్సర్ ఎంత 106/33. ఓకేనా. సో మనకి ఇలా వాల్యూ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో అర్థమైంది కదా. సో నెక్స్ట్ చూడండి సపోజ్ నాకు ఇక్కడ 0.3/4 0.4 బార్ 0.5 బార్ ప్లస్ ఇలా బార్స్ ఇచ్చారు అంటే ఎంత 3/9 4/9 5/9 6/9 అవునా. సో ఎల్సిఎం తీసుకున్నాం అనుకో 9. సో ఈ మొత్తం యాడ్ చేయండి 3 ప్లస్ 4 7 7 ప్లస్ 5 12 12 ప్లస్ 6 18. సో 18/9 అంటే ఎంత ఆన్సర్ 2. ఇట్స్ క్లియర్. సో కేస్ 4 చూడండి ఇక్కడ మనకి 3/0.475 ఉంది అంటే ఇదేంటి 3 బార్ అంటే 3 3 3 3 కంటిన్యూస్ గా పోవడం అవునా కంటిన్యూస్ రిపీట్ అవ్వడం అంటే ఇక్కడ చూడండి -3 ప్లస్ 0.75. ఓకే సో అలాంటి ఇది కూడా చూడండి ఇది ఎంత రాస్తాం -2 ప్లస్ 0.78. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ రెండు ఇట్లా యాడ్ చేసి సో ఇలా మనం అడిషన్ ఇచ్చారు అనుకోండి అది ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ 2 బార్ 0.75 ప్లస్ 3 బార్ 0.78. సో ఈ రెండింటిని అడిషన్ చేద్దామా అంటే ఇందాక మనం ఏం చేస్తాం -2 ప్లస్ 0.75 ఇంతగా రాసింది. సో సేమ్ అంతే -3 ప్లస్ 0.78 -2 -3 ఎంత -5 ప్లస్ ఈ రెండింటిని యాడ్ చేయండి. సో 5 ప్లస్ 8 ఎంత 5 ప్లస్ 8 13. ఓకే 7 7 14 14 ప్లస్ 1 15 అవునా. సో ఎంత వస్తుంది నాకు 1.53 అవునా. సో -5 ప్లస్ 1 ప్లస్ 0.53 ఇక్కడ ఎంత వస్తుంది -5 ప్లస్ 4 అంటే -4 ఇంత వస్తుంది అంటే మైనస్ అంటే 4 బార్ 0.53 ఆన్సర్ ఎంత 4 బార్ 0.53 ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ గా. ఇట్స్ క్లియర్ అర్థమైందా. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి -2 ప్లస్ 0.76 ప్లస్ నెక్స్ట్ -1 ప్లస్ 0.24 -2 -1 -3 ప్లస్ సో ఈ రెండింటిని యాడ్ చేసి ఎంత వస్తుంది నాకు 1.00 అంటే రెండింటిని మైనస్ చేస్తే -2 -2 అంటే ఏంటి 2 బార్. సో ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్ 2 బార్. ఓకేనా. సో డెసిమల్ ఫ్రాక్షన్ లో సపోజ్ మనకి ఇక్కడ
సో 3 బార్ అంటే ఏంటి 3/9. ఓకే, సో అట్లా మనకి 0.232 బార్ అని ఇచ్చినప్పుడు, ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ డెసిమల్ బార్ 23 అని ఇచ్చినప్పుడు, సో ఇలా డెసిమల్ ఫ్రాక్షన్, సో ఇలా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తామో చూసాం కదా ఫ్రెండ్స్. సో మీకు ఈ సెషన్ అర్థమైంది నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తో కలుద్దాం. బాయ్.